వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ బాయ్స్ 94. సో ఈ రోజు అయితే నేను ఒక మంచి స్టోరీతో అయితే మీ ముందుకు వచ్చేసాను. అది వచ్చేసి ఏంటంటే మా మమ్మీ ఇంకా మా పిన్ని లైఫ్లో జరిగిన ఒక స్టోరీ. ఇది హారర్ కాదు, అలాంటిదే, కానీ దయ్యం అయితే కాదు. సో ఇంకా స్టోరీ స్టార్ట్ చేసే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్. ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. అందరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. అండ్ ప్రతి ఒక్కరూ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి ఎలా ఉందో వీడియో. అండ్ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ చేయండి కామెంట్. అండ్ నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ కావాలో కూడా చేయండి. ఇది ప్రతిసారి చెప్తున్నాను, ఎవరు పట్టించుకోవడం లేదు. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ ఇంకా లేట్ చేయకోకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో చిన్నప్పుడు మా మమ్మీ ఇంకా మా పిన్ని వీళ్ళందరూ ఇంటర్ చదువుకునే రోజుల్లో ఇది జరిగింది స్టోరీ. అక్కడ ఎల్లమ్మ గుడి అయితే ఉండేది. అక్కడ పాతూరులో ఎల్లమ్మ గుడి అయితే ఉండేది. ఆ గుడి చాలా ఫేమస్ గుడి. ఎందుకంటే అక్కడ ఏ ముక్కులు ముక్కుకున్నా వెంటనే తీరేటివి. అక్కడ ప్రతి ఒక్కరూ ఇట్లా ముక్కొని మాకి హెల్త్ బాగా చెయ్యి అమ్మ, మాకి హెల్త్ బాగా చేయమ్మా, అప్పుడు మీకు యాట కొట్టించుకొని పొంగల్ చేసుకొని మీ దగ్గరికి అయితే వస్తాము, మీకు సమర్పించుకుంటాము అని, బోనం ఎత్తుకుంటాము అని ఇట్లా చెప్పేవాళ్ళు అందరూ. ఆ చెప్పిన ముక్కినప్పుడు ముక్కినది ఎట్లా ముక్కింటామో ఆ ముక్కు కరెక్ట్గా దేవత అయితే నెరవేరుస్తుంది. ఆ కోరిక అయితే మనకి నెరవేరుస్తుంది. లేకపోతే ఏమన్నా వ్యాధి వచ్చినా కూడా దేవతని ముక్కుంటే చాలా తగ్గిపోతుంది. అంత శక్తివంతమైన గుడి అది అక్కడ ఉండేది పాతూరులో. సో మా మమ్మీ ఇంకా మా పిన్ని వాళ్ళందరూ ఇంటర్ చదువుకునే రోజుల్లో నైట్ అక్కడ ఆ ఇంట్లోకి చేరేక ముందు, వీళ్ళు ఇంకొక ఇంట్లో అయితే ఉండేవారు, ఆ ఇంట్లోకి చేరేక ముందు అక్కడ చుట్టుపక్కల వాళ్ళు అయితే చెప్పారు, ఇక్కడ నైట్ 1 గంట దాటితేనే దేవత అయితే తిరుగుతుంది. రోగాలు, దుష్ట శక్తులు ఏమైనా ఉంటే అవి వాటిని సంహరించి మళ్ళీ యథాతథిగా వెళ్ళి యథాతథిగా వెళ్ళిపోతుంది. కానీ ఆ టైంలో ఎవరు మేలుకోద్దండి. ఎప్పుడైతే తను సంచరిస్తున్నప్పుడు ఊరు మొత్తం తిరుగుతుంది కదా, అప్పుడు ఎవరు కనపడకూడదు, అందరూ పడుకోవాలి. ఆ దేవత వచ్చినప్పుడు ఎవరు మేలుకోకూడదు, పడుకోవాలి అని అక్కడ ఉన్న వాళ్ళందరూ అందరూ మా మమ్మీ వాళ్ళ అమ్మకి అయితే చెప్పడం జరిగింది. అంటే మా అమ్మమ్మకి అందరూ చెప్పారు వాళ్ళకి. సో వీళ్ళు కూడా అలాగే అనుకొని వీళ్ళు సరే అని చెప్పి వీళ్ళైతే రోజు అలాగే చేస్తూ ఉండేవారు. ప్రతిరోజు పొద్దునైతేనే కాలేజ్కి అయితే వెళ్ళేవారు. వెళ్ళేసి వచ్చి మళ్ళీ వాళ్ళ కార్యక్రమాలు తీర్చుకొని వాళ్ళు అయితే మళ్ళీ పడుకునేవారు. 12 తర్వాత మేల్కునేవారు కాదు ఎవరు. ఆ ఊర్లో ప్రతి ఒక్కరూ ఇంతే. ఎందుకంటే దేవత వస్తుందని ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి అక్కడ ఎవరు మేలుకునేవారు కాదు. ఎంతున్నా కూడా 7 లోపల, 8 లోపల, లేకపోతే 10 లోపల మొత్తం పనులన్నీ సక్రమంగా చూసుకునేవారు, అయిపోనిచ్చుకునేవారు. ఒకవేళ ఏదన్నా ఉన్నా కూడా నెక్స్ట్ రోజు చూసుకునేవారు. కానీ ముందు రోజు మాత్రము 12 తర్వాత అయితే అక్కడ ఏ ఒక్క మనిషి కనపడరు. అది ఇప్పటికీ జరుగుతూనే ఉంది. ఇప్పటికీ దేవత నైట్ టైమ్స్ తిరుగుతూనే ఉంటుంది ఆ ఊర్లో. ఆ తిరిగే ప్రక్రియలో ఎవరన్నా దుష్టశక్తులు ఏమైనా ఉంటే సంహరిస్తుంది. అండ్ ఆ ఊరిని చల్లగా చూసుకుంటుంది. తన బిడ్డల్ని కాపాడుకుంటూ ఉంటుంది. ఆ దేవత, ఎల్లమ్మ దేవత చాలా ఫేమస్ అండ్ చాలా శక్తివంతమైన దేవత. ఇది ప్రతి ఒక్కరికి తెలిసిందే. అప్పుడు ఇంకా కథలోకి వెళ్తే ఏమైందంటే, ప్రతిరోజు వీళ్ళు చదువుకునే వాళ్ళు, తర్వాత పడుకునేది, తినేది ఇవన్నీ తొందరగా చేసుకొని పడుకునేవాళ్ళు. ఆ తర్వాత ఒక రోజు అయితే వీళ్ళకి కాలేజ్లో మన ఎగ్జామ్స్ అయితే ఉంటాయి కదా, ఫైనల్ ఎగ్జామ్స్. సో దానికోసం అయితే అందరూ ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి, అందరూ చదువుకోవాలి, అందరూ చాలా ఎక్కువసేపు చదువుకొని చాలా మంచి మార్క్స్ అయితే తెచ్చుకోవాలి, స్కూల్ పేరు నిలబెట్టాలని చెప్పి వాళ్ళ టీచర్స్ అయితే చెప్పడం జరిగింది. అందులో మా పిన్ని వాళ్ళు కూడా, మా మమ్మీ పిన్ని వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి అలా జరగడం అయితే అందరూ టీచర్స్ అయితే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన తర్వాత వీళ్ళైతే ఈ రోజు నుంచి బాగా చదువుకోవాలని చెప్పి మా మమ్మీ ఇంకా మా పిన్ని వాళ్ళందరూ అందరూ ఒక ప్లాన్, ఒక మేనిఫెస్టో తయారు చేసుకుని ఇట్లా చదువుకోవాలి, అట్లా చదువుకోవాలి, ఖచ్చితంగా ఫస్ట్ రావాలి, అవి చేయాలి, ఇవి చేయాలి అనుకుంటా అందరూ అలాగే దాన్ని పాటిస్తూ ఉండేవాళ్ళు. ప్రతిరోజు 1:30, 2:30 అట్లా చేసేవాళ్ళు.
కానీ అప్పుడు చెప్పి ముందుగానే తెలుస్తుంది దేవత తిరుగుతుందని చెప్పి అప్పుడు వీళ్ళు ఫస్ట్ డేస్‌లో మేలుకున్నప్పుడు ఏమీ జరగలేదు. ఎవరికీ ఏమీ కనపడలేదు. ఎప్పుడైతే ఒకరోజు వీళ్ళు అందరూ మిగతా పిన్ని వాళ్ళందరూ చదువుకొనైతే పడుకున్నారు. వీళ్ళు ఎవరైతే మా మా మమ్మీ ఇంకా చిన్న పిన్ని వాళ్ళిద్దరూ ఇద్దరు కలిసి చదువుకుంటూ ఉండేవాళ్ళు. అప్పుడు చదువుకుంటున్నప్పుడు మా మమ్మీకి తెలుసు కాబట్టి 12 తర్వాత ఏం మేలుకోకూడదని చెప్పి మా మమ్మీ అయితే నేను పడుకుంటున్నాను. నువ్వు కూడా పడుకో తొందరగా పొద్దున్న లేసి చదువుకుందాము. ఇప్పుడు నైట్ మేలుకోవడం కరెక్ట్ కాదు. చాలా భయంకరంగా చాలా భయంకరంగా ఉంటుంది. 12-2 వరకు. సో నువ్వు కూడా పడుకో నేను కూడా పడుకుంటాను. నువ్వు ఒకటే మేలుకోవద్దు అని ఎంత చెప్పినా కూడా మా పిన్నికైతే వినలేదు. లేదు నేను ఎప్పుడే నిద్ర రాలేదు నాకు. నేను చదువుకుంటాను ఇంకొంచెం సేపు. నువ్వైతే పడుకో అని చెప్పి మా మమ్మీకి అయితే చెప్పింది పిన్ని. అప్పుడు మా మమ్మీ ఏమనింది, లేదు నీకు తెలీదు. నీకు ఇక్కడంతా తెలుసు కదా ఇప్పుడు ఏం జరుగుతుందో. నువ్వు ముందైతే బుక్స్ క్లోజ్ చేసేసి పడుకో. ఇప్పుడు ఇంతసేపు చదువుకున్నాం కదా ఏం పర్వాలేదు. అండ్ మర్నాటి నుంచి ఎగ్జామ్స్ కాబట్టి మనము రేపంతా ఉంది కాబట్టి రేపంతా చదువుకోవచ్చు అని చెప్పగానే ఎంత చెప్పింది మా మమ్మీ. అయినా కూడా వినలేదు. ఎవరేం చేస్తారు చూడాలని రాసి పెట్టిందేమో మా పిన్ని దాంట్లో. సో తను ఎంత చెప్పినా కూడా మా మమ్మీ ఎంత చెప్పినా తను వినలేదు. సరే నీ ఇష్టం ఏమైనా చేసుకోపో అని మా మమ్మీ కోపం వచ్చేసి ఇంకా తనైతే పడుకోవడం జరిగింది. ఇంకా పడుకున్న తర్వాత మమ్మీ ఎప్పుడైతే పడుకొని నిద్రపోయిందో ఆ తర్వాత 1:30 అయింది. ఆ 1:30 అయితానే మా మమ్మీ ఇంకా పిన్ని వాళ్ళు ఎక్కడైతే ఉన్నారు మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఎక్కడైతే ఉందో ఆ వీధిలో ప్రతి ఒక్కరు అందరూ ముందుగానే నిద్రపోయేవాళ్ళు. ఎవరు బయట కనిపించేవాళ్ళు కాదు. నిర్మానుష్యంగా ఉండేది ఆ ప్రదేశం అంతా. ఆ చుట్టూ చూస్తే ఎట్లుంటుందంటే ఆ నిర్మానుష్యమైన ప్రదేశము ఆ వాతావరణం చూస్తే ఎవరికైనా భయం వేస్తుంది. అండ్ హార్ట్ పేషెంట్స్కి అయితే ఇంకా ఎక్కువ భయం వేస్తుంది. సో అలా జరగగా వీళ్ళైతే మా మమ్మీ మిగతా వాళ్ళందరూ పడుకున్నారు. మా చిన్న పిన్ని ఒకటే మేల్కొనుంది చదువుకుంటుంది. అప్పుడు మా పిన్ని చెవులో ఒక సౌండ్ అయితే వినిపించింది. అది ఏంటి గజ్జల సౌండ్. సో ఇక్కడ నుంచి అయితే మా పిన్నికి మ్యూజిక్ స్టార్ట్ అయింది. అది ఏంటంటే ఆ గజ్జల సౌండ్ ఎట్లయితే వస్తుందో అప్పుడు ఎవరు ఈ గజ్జల సౌండ్ ఏంటి అని మా పిన్ని అనుకుంది. అది ఎవరు అంటే దేవత. చెప్పాను కదా ఇంతకుముందు తిరుగుతూ ఉంటుంది అని ఆ దేవత మన ఊరు బాగుండాలని చెప్పి దేవుని దుష్టశక్తులు ఏమన్నా ఉంటే వాటిని సంహరించి ఇంకా మిగతా పేగు వ్యాధి ఇలాంటి వ్యాధులు ఉంటాయి కదా వాటినన్నిటిని అరికట్టడానికి అయితే తనైతే సంచరిస్తుంటుంది ఊరు అంతా. ముఖ్యంగా ఇలాంటిది ఎక్కడ జరుగుతుందంటే పల్లెల్లో కానీ లేకపోతే చిన్న చిన్న మారుమూల ప్రదేశాల్లో కానీ లేకపోతే చిన్న ఊర్లలో విలేజ్ల్లో ఇట్లాంటివి అయితే చాలా మంది చూసింటారు ఇలాంటివి. సో ఇది మా మా మమ్మీ వాళ్ళ లైఫ్లో కూడా జరిగింది. అందుకే మీకు ముందు పెడుతున్నాను. సో ఇంకా అప్పుడు అలా జరిగిందనే అలా ఆమె వస్తూ ఉండేది. అప్పుడు మా మమ్మీ మా పిన్ని ఏం చేసింది, ఎవరు ఇప్పుడు ఇంత టైంలో ఎవరు వస్తుంటారబ్బా అని అనుకుంది. అక్కడ వస్తుండేది అమ్మవారు ఎల్లమ్మ దేవత. ఆమె ఎలా ఉందంటే వైట్ శారీ కట్టుకొని జుట్టంతా ఇట్లా వీరబోసుకొని అండ్ పెద్ద బొట్టు కుంకం టైప్లో ఉంటుంది కదా, కుంకం పెట్టుకొని పెద్ద బొట్టు రౌండ్గా కుంకం అంతా పెట్టుకొని గజ్జలు వేసుకొని అలా నడుచుకుంటూ వస్తూ ఉండేది. అట్లా వచ్చి మా ఇంటి అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చింది. అప్పుడు అదే టైంలో ఎవరు అని చెప్పి వెనక్కి తిరిగి చూసింది మా పిన్ని. చూడగానే ఆమె ఎప్పుడైతే మా పిన్ని చూడగానే ఆమె కూడా సడన్గా తిరిగి చూసింది. ఎంత కోపంగా చూసిందంటే మా పిన్నిని అంత కోపంగా చూసింది. అది కోపమో లేకపోతే ఇంత టైంలో కూడా ఎందుకు మేలుకున్నావు నువ్వు, నేను వస్తానని తెలియదా నీకు, నా గురించి తెలియదా అని చెప్పి ఆ టైప్లో చూసిందో అప్పుడు ఎవరికి అర్థం కాలేదు మా పిన్నికి. ఎందుకు అప్పటి నుంచి ఆ చూపు ఎలాగైతే చూసిందో ఆ చూపు ఇప్పటికీ ఇంకా మా పిన్ని కళ్ళల్లో ఇంకా ఉంది అని మాకు ఎప్పుడు చెప్తూ ఉండేది. అలా చూసింది. ఇంకా అప్పటి నుంచి ఇంకా వెంటనే సెకండ్ కూడా లేట్ చేయకుండా భయపడిపోయింది. ఇంకా చాలా భయపడిపోయింది. ఎందుకు అట్లా చూసింది ఆమె, ఎవరు ఆమె, నిజంగా అమ్మవారేనా లేకపోతే ఇంకా ఏమైనా అని చూసి మా పిన్ని అయితే తల దించుకుంది.
ఇంకా మళ్ళీ పైకి ఎత్తకోకుండా. కానీ ఆమె మాత్రము వీధి చివరి వరకు వెళ్ళేంత వరకు మా పిన్నిని చూసుకుంటే తల ముందుకి తిప్పుకోకుండా కంటిన్యూగా చూసుకుంటే అయితే, కోపంగా చూసుకుంటే అయితే వెళ్ళింది. ఎందుకు ఇలా వెళ్ళింది, ఎవరు ఈమె అని ఇంకా మా పిన్ని ఆ రోజు నుంచి వణికిపోయింది. ఇంకా ఎంత వణికిపోయిందంటే లిటరలీ ఇంకా ఎవరిని చూసినా కూడా భయపడే అంతగా అయిపోయింది. అలా అయిపోయింది. ఇంకా ఇంకా అంతే, ఆ దెబ్బకి ఇంకా పడుకుంది. అంతే, ఇంకా పడుకొని పొద్దున వరకు లేయలేదు. పొద్దున్న లేచిన తర్వాత అందరూ కాలేజ్కి అయితే రెడీ అవుతున్నారు. ఆ తర్వాత అప్పుడు ఈమె మా పిన్ని చెప్పింది, నైట్ ఎవరో చూశాను నేను, ఆమె నన్ను కోపంగా చూసుకుంటూ వీధి చివరి వరకు అట్లే తల తిప్పకోకుండా నడుచుకుంటూ వెళ్ళిపోయింది, గజ్జల సౌండ్ గల్ గల్ అనుకుంటూ పోయింది అని అంటేనే మా మమ్మీ నేను చెప్పాను కదా ముందుగానే పడుకోమని, నువ్వే వినలేదు, ఇప్పుడు చూడు ఏమైందో చెప్పిందంటే అమ్మవారు ఎల్లమ్మ దేవత తిరిగింది. ఆ టైంలో నువ్వు మేలుకున్నావు కాబట్టి నిన్ను కోపంగా చూసింది. ఇంతసేపైనా మేలుకుంటావా, నేను వస్తానని తెలియదా అని మేలుకుంటావా, అయినా కూడా నేను వస్తానని భయం లేకుండా మేలుకుంటావా అని చూసింది నిన్ను అంటే, అప్పుడు మా అమ్మమ్మ కూడా అదే అనింది. అందుకే పడుకోమని చెప్తే వినరు మీరు, ఇట్లా జరిగితే తప్ప మీకు తెలియదు, అర్థం కాదు. ఇప్పుడు తెలిసింది కదా, ఈ రోజు నుంచి నువ్వు మేలుకోలే ఇంకా, ఎందుకంటే మళ్ళీ మేలుకుంటే మళ్ళీ అమ్మవారు వస్తుంది, నిన్ను ఈసారి ఏం చేస్తుందో ఏమో మాకు తెలియదని అమ్మమ్మ అయితే చెప్పింది. భయపడిచ్చింది కొంచెం. ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు నైట్ 9:30 ఆర్ 10 అయితేనే అస్సలు మేలుకోదు మా పిన్ని. ఎందుకంటే ఆ రోజు జరిగిండేది ఇప్పటికీ గుర్తుంది. ఇప్పటికీ మేలుకుంటే ఒకవేళ 10 దాటినాక మేలుకుంటే ఏం జరుగుతుంది అనేది ఇప్పటికీ భయం పడిపోయింది మనసులో. సో అలా అలా చూసింది. అది మా పిన్ని అండ్ మా మమ్మీ లైఫ్లో జరిగిన స్టోరీ. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, అండ్ ప్రతి ఒక్కరికి ఇది చేరాలి. ఈ వీడియో అందరికీ తప్పకుండా నచ్చుతుంది. నచ్చేటట్టే నేను రాసి మీ ముందుకైతే తీసుకొని వచ్చాను. అండ్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, అండ్ ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో, ఇంకా ఎలాంటి వీడియోస్ తీయాలో, ఇంకా ఏమేమి చేయొచ్చు, ఎలాంటి వీడియోస్, ఎలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో మీరు చెప్తే నేను ఖచ్చితంగా తీస్తాను. అవన్నీ కింద కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. అండ్ ఇంకా ఏమన్నా మీరు నాతో మాట్లాడాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి మిస్టర్ రాయల్ కార్తిక్ 14, అక్కడ ఆ ఐడి మీరు ఫైండ్ చేసి దాంట్లో కొట్టి ఆ ఐడికి వచ్చి ఫాలో అయిపోండి. అక్కడ కూడా నేను మీతో మాట్లాడతాను, మీరు నాకు మెసేజ్ చేయొచ్చు, నేను మీతో ఇంటరాక్ట్ అవుతాను. సో అలా ఇంటరాక్ట్ అవ్వాలంటే వచ్చి ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి ఫాలో అయిపోండి నా పేజ్ని. సో ఇంకా లేట్ చేయకోకుండా సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డ్రీమ్ బాయ్స్ 94. మీ సపోర్ట్ అయితే నాకు కావాలి, అదే మీరు ఇచ్చే నాకు ఎనర్జీ లెవెల్. సో దాంతో నుంచి నేనైతే ఇలాంటి వీడియోస్ మీ ముందుకు తెస్తాను. అండ్ ఇంకొకటి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కాదు, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకుంటేనే మీకు నా వీడియోస్ అయితే మీ ఫోన్లోకి వచ్చేస్తాయి. సో ఈ వీడియో నచ్చితే అందరికీ పంపించండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. అండ్ అన్నీ చేసేసి రెడీగా ఉండండి. రేపు మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్. జై హింద్ గైస్, బాయ్.